ఇవాళ నిజామాబాద్ డివిజన్ పోలీస్ నార్త్ రూరల్ సర్కిల్ టౌన్ 5 వాళ్ళంతా మన టీం చేసిన మంచి గుడ్ వర్క్ గురించి చెప్పడానికి పిలవడం జరిగింది. ఒక 33 తులాస్ ఆఫ్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. విషయానికి వస్తే 23వ తారీఖున మనకి బ్రాహ్మణవాడి ఏరియాలో గోల్డ్ పోయింది అని మనకి ఇన్ఫర్మేషన్ మీద కంప్లైంట్ చేశారు. సో క్రైమ్ నెంబర్ 194/2025 అని టౌన్ 5 PS లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. గోల్డ్ తర్వాత సిల్వర్ క్యాష్ పోయిందని కంప్లైంట్. సో అక్కడున్న మన ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ క్లూస్ అవన్నీ కలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఈ కేసులో ఇద్దరు అక్యూజ్ని పట్టుకోగలిగాం. 33 తులాస్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేయగలిగాం. అయితే మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు పట్టుకుని క్వశ్చన్ చేస్తే తెలిసింది ఏంటంటే 5గురు ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యారు. షేక్ సాదిక్, తర్వాత వినోద్ శర్మ, సాదిక్ వినోద్ చౌహాన్, సాయినాథ్, తర్వాత షేక్ సల్మాన్ అలియా సోను అండ్ ఆకాష్. ఈ 5గురు ఒక టీంలా ఫామ్ చేసి దొంగతనాలు చేయడం ఇవన్నీ అలవాటు పడ్డారు. జల్సాల కోసం డబ్బులు సంపాదించడానికి ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం, దాని ద్వారా డబ్బుల్ని ఖర్చు చేయడం అలవాటు పడ్డారు. ఆ పథకంలో భాగంగానే అశోక్ అనే అతను A5 ఉన్నాడో అతనికి ఆటో ఉంటుంది. అది దొడ్డికమరై కాలనీలో ఉంటాడు. ఆకాష్ అనే అతనికి ఆటో ఉంటుంది. ఆయన దొడ్డికమరై కాలనీలో ఉంటాడు. ఈ 5గురు రాత్రిపూట రెక్కీ చేసుకుంటూ ఈ బ్రాహ్మణ్స్ కాలనీలో రెక్కీ చేస్తే ఏదైతే తాళం వేసిన ఇల్లు ఏమన్నా ఐడెంటిఫై చేసుకున్నారు. దాంట్లో ఈ కంప్లైనెంట్ గారిది పవన్ శర్మ అనే కంప్లైనెంట్ ఇల్లు తాళం వేసుకుందని ఐడెంటిఫై చేసుకుని 23వ తారీఖున ఆటోని శ్మశానం దగ్గర పెట్టేసి వీళ్ళు బై వాక్ వచ్చి దొంగతనం చేసి లోపల ఉన్న బంగారం, వెండి, మిగతా అన్ని ఆభరణాలు తీసుకుని పారిపోయారు. పారిపోయిన తర్వాత యాక్చువల్లీ మనకు పోయిన 33 తులాల బంగారం పోయినట్టు, 25 తులాల వెండి, ఒక 30,000 దొంగతనం చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాళ్ళ కోసం వెతుకుతా ఉంటే మొత్తం ఈ ఏరియా దొడ్డికమరాయి కాలనీలో కొన్ని రోజులు వచ్చి మాయమైపోయినట్టు ఇన్ఫర్మేషన్ రావడం, మనం చెక్ చేస్తూ ఉండటంతో కంటిన్యూస్ చెకింగ్ ఇన్ఫర్మేషన్ పెట్టడంలో ఇవాళ మార్నింగ్ మనకి వస్తున్నారు, ఈ బంగారాన్ని అమ్మడానికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో మార్నింగ్ వెహికల్ చెకింగ్ పెడితే A5 ఆకాష్, తర్వాత A4 సోను, వీళ్ళు ఇద్దరు దొరకడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన కన్ఫెషన్, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి A1 సాధక్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నాడో, గ్యాంగ్ లీడర్, అతను గాంజాకి అలవాటు పడ్డాడు. తర్వాత మా రికార్డ్స్ కూడా చెక్ చేస్తే అతని మీద పలు కేసులు ఉన్నాయి. అట్లానే మిగతా వాళ్ళు వినోద్ చౌహాన్ పైన కూడా కేసులు ఉన్నాయి.